నమస్తే. తెలంగాణ బడ్జెట్లో విద్యా వైద్యం కోసం కేటాయింపుల మీద ముందు నుంచి ప్రభుత్వాలకి అసలు పట్టింపు లేకుండా ఉన్నది. గత 10 సంవత్సరాలుగా అదే సిచ్యువేషన్. గవర్నమెంట్ మారి ఏదో మార్పు జరిగింది అనుకుంటున్న ప్రజలకి మళ్ళీ అదే నిరాశ. సో ఎక్కడా కూడా 7%కి మించి విద్యకు సంబంధించిన బడ్జెట్ పెరగట్లేదు. 4% మించి వైద్యానికి సంబంధించిన బడ్జెట్ పెరగట్లేదు. 3.9 అత్యంత దారుణంగా ఈసారి కేటాయించింది. అండ్ దాంతోపాటు ఇవాళ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఒక సంచలన తీర్పు చెప్పింది. దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. నా ముందు ప్రొఫెసర్ కాశీం సార్ ఉన్నారు మన తొలి వెలుగు స్టూడియోలో. సార్ నమస్తే. నమస్తే. సో వెల్కమ్. ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చారు. థ్యాంక్ యూ. ఓకే, బాగుంది, ఆఫీస్ బాగుంది సార్. థ్యాంక్ యూ. రైట్. యా. సో ముందుగా బడ్జెట్ గురించి మనం మాట్లాడితే 2,91,000 కోట్ల బడ్జెట్. ఈ టోటల్ బడ్జెట్లో 3.9% వైద్యానికి, 7% విద్యకు కేటాయించారు. మరి ఎందుకు వీటి కేటాయింపులు తక్కువ చేశారంటే, మనం ఈసారి వ్యవసాయం అనుకున్నాం కదా, రుణమాఫీ చేద్దాం అనుకున్నాం కదా, దానికి 31,000 కోట్లు పోతున్నది. 25,000 కోట్లు ఏమో దాంట్లో ప్రతిపాదించారు. రైతు భరోసా, లేకపోతే రైతు బీమా, బోనస్, ఇట్లా ఈ వ్యవసాయ రంగాన్ని మనం ముందుగా అనుకున్నాం. ఈ ప్రయారిటీ నెక్స్ట్ సంవత్సరం, ఇంకా ఆ తర్వాత నువ్వు చూద్దామన్నది గవర్నమెంట్ వైపు నుంచి వినిపిస్తున్నది. సో మీరు యూనివర్సిటీ నుంచి వస్తున్నారు కాబట్టి యూనివర్సిటీలకు కూడా మేము ఒక 500 కోట్లు పెడుతున్నాం అని అంటున్నారు. ఓవరాల్గా ఈ బడ్జెట్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అయితే మీరు ప్రస్తావించిన ఈ 2 రంగాలని మనం దృష్టిలో పెట్టుకొని పరిశీలిస్తే, ఎప్పుడైనా ప్రభుత్వాలు తమ విధాన రూపకల్పనలో భాగంగా ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక ప్రియారిటీ ఉంటుంది. వారి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను కేటాయించుకుంటారు. ప్రజల ప్రాధాన్యత కాదు ఇక్కడ. అభివృద్ధి నమూనాకు సంబంధించిన, ప్రజల అభివృద్ధి నమూనాకు సంబంధించిన ప్రాధాన్యత కాదు. రాజకీయ పార్టీ వారి అభివృద్ధి నమూనా ఒకటి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి ఒక అభివృద్ధి నమూనా ఉంటుంది. మనకి బయటికి కనిపించేది ప్రజల కోసం చేస్తున్నామని రకరకాల మాటలు చెప్పి కొంత మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ హిడెన్ ఎజెండా ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. ఈ హిడెన్ ఎజెండా ఓపెన్గా ఉన్నటువంటి విషయమే అంబానీ, ఆదానీలకి ఉపయోగపడే హిడెన్ ఎజెండా ఇండియాలో అయితే. ఓకే. లేదా విదేశీ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణ ప్రాంతానికి రావడానికి కావాల్సిన ఒక ప్రాతిపదికను తయారు చేస్తారు. కనుక ఇవాళ వ్యవసాయ రంగానికైనా ఇతరేతర సంక్షేమ రంగాలకైనా బడ్జెట్ కేటాయింపులు ఏవైతున్నాయో ఈ డబ్బును మళ్ళీ అప్రూవల్ రూపంలో తీసుకురావాల్సిందే వీళ్ళు. ఈ అప్పులు ఎవరి దగ్గర తీసుకొస్తారు? వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకురావాల్సిందే. కనుక వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వరల్డ్ బ్యాంకు దగ్గర ఉండే షరతులకి లొంగి అప్పులు తీసుకురావాలి. ఈ షరతులకు లొంగి అప్పులు తీసుకొని వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ అంటే నథింగ్ బట్ అమెరికా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ లాంటి డబ్బున్న దేశాలు వరల్డ్ బ్యాంక్ అంటే. అందుకోసం ఈ డబ్బున్న దేశాలలో ఉన్న కంపెనీల ప్రయోజనాలను నీవేం నెరవేరుస్తావు, నీకు మేము అప్పులు ఇస్తే, నీ తెలంగాణ రాష్ట్రంలో ఈ కంపెనీలకి ఏం లాభం చేకూరుస్తావు అనేది అక్కడ అగ్రిమెంట్ జరుగుతుంది. కనుక ప్రతి ప్రభుత్వానికి అభివృద్ధి నమూనా అనేది ఎడనగా ఉండే అభివృద్ధి నమూనా పెట్టుబడిదారుల అభివృద్ధి నమూనా నా దృష్టిలో. అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎజెండా ఉన్నది తప్ప ప్రజల అభివృద్ధి నమూనాకు సంబంధించిన ఎజెండా వీళ్ళకు లేదు. ఒకవేళ ప్రజల అభివృద్ధి నమూనాకు సంబంధించిన ఎజెండా ఉంటే 30 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట ప్రజల ఆకాంక్షలు వేరు. కానీ ఇవాళ ప్రజల ఆకాంక్షలు ఏంటంటే విద్య, వైద్యం ప్రధానమైన ఆకాంక్ష. అవును. ప్రజలు సంపాదిస్తున్న డబ్బు, కష్టపడి శ్రమ చేసి కూలీలైనా, పంట పండించి వ్యవసాయదారులైనా, ఉద్యోగాలు చేసి ఉద్యోగస్తులైనా, మధ్యతరగతి జీవులైనా, ఎవరైనా సరే వాళ్ళ డబ్బులో అత్యధికం దేనికి వెళ్తుందంటే విద్యారంగం మీద పిల్లలకి ఫీజు కట్టడానికి వెళ్తుంది. అనారోగ్యం పాలైతే హాస్పిటల్స్కి వెళ్తుంది. ఈ 2 రంగాలే. మిగతా వినేటటువంటిది ఇప్పుడు నేను ఉన్నానండి మీ ముందు కూర్చున్నా, 2,60,000 పైన జీతం వస్తుంది నాకు ప్రతి నెల. దాంట్లో నేను ప్రతి నెల 50,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు నాకు. నాకు ఇంటి లోను 1,33,000 ఇంటి లోను పోతుంది. ఆ తర్వాత కోఆపరేటివ్ సొసైటీలో మా యూనివర్సిటీలో తీసుకున్న లోను ఇంకో 32,000 పోతుంది. మా అమ్మ నాయన అనారోగ్యం 60-70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసులో ఉన్నారు, అనారోగ్యం ఉంటుంది, వాళ్ళ కోసం పోతుంది. ఇదంతా పోగా
నా పిల్లలకు కట్టే ఫీజే అత్యధికంగా ఉంటుంది నాకు. ఓకే. అమ్మా నాన్న అనారోగ్యాలు, పిల్లలకు కట్టే ఫీజు. అంటే ఇంత శాలరీ వచ్చేటటువంటి వాడిని నేనే ఏం ఆలోచిస్తున్నా అంటే ఇంటర్మీడియట్ చదివే నా బిడ్డకి ఫీజు ఎంత అవుతుంది, నా కొడుకు స్కూల్ చదివే కొడుకు ఫీజు ఎంత అవుతుంది, వీళ్ళ బట్టలు ఏంది, వాళ్ళ పుస్తకాలు ఏంది, రోజువారీ ఖర్చులు ఏంది, ఇది ప్రధానమైన ఆలోచన ఉంటుంది. అమ్మ నాన్నకి సడన్గా ఏమైనా ఇబ్బంది వస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అనేటటువంటి ఆలోచన. నిజంగా ఒక రకంగా సఫిషియెంట్ శాలరీ కలిగినటువంటి ప్రొఫెసర్ నేను. హైయెస్ట్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే హైయెస్ట్ జీతం వచ్చే ప్రొఫెసర్లకే వస్తుంది, ఎవరికి రాదు. మరి అట్లాంటి ఒక ప్రొఫెసర్లకి ఈ పరిస్థితి ఉంటే ఒక సాధారణంగా నెలకి 20,000 30,000 జీతం వచ్చే వాళ్ళ పరిస్థితి ఆలోచిద్దాం మనం. అతి భయంకరమైన సిచ్యువేషన్. 50,000 లోపు జీతం వచ్చేటటువంటి వాళ్ళు 2 పిల్లలు కలిగి ఉంటే ఆ 2 పిల్లలకి ఖచ్చితంగా సంవత్సరంలో ₹1,00,000 మినిమం ఖర్చు చెప్తున్నా నేను. ₹1,00,000 ఖర్చు అవుతుంది కేవలం ఫీజు కట్టడానికి. మళ్ళీ పుస్తకాలు అదనంగా, డ్రెస్సులు అదనంగా, మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి రోజువారీ చాక్లెట్లని, ఇవి అని, బిస్కెట్లని, బర్త్డేలని వగైరా వగైరా ఇవి అదనంగా ఇవి ఉంటున్నాయి. దాంతోపాటు ఏ చిన్న అనారోగ్యం పాలైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే ₹1,00,000 లేకుండా బయటికి వచ్చే పరిస్థితి లేదు. చిన్న జ్వరం వస్తే టెస్టుల పేరు మీద, రకరకాల మందుల పేరు మీద ₹1,00,000 బిల్ వేసి బయటకు పంపిస్తారు. ఇది ప్రధానమైన ఖర్చు కదా. నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇది, వాళ్ళ ఆకాంక్ష ఇది. ప్రజాప్రభుత్వం అనుకున్నది ఎవరైనా సరే దృష్టి పెట్టవలసింది దీని మీద పెట్టాలి. నేను PhD చేసిన రోజుల్లో ఎంఫిల్ 2001 2002 సంగతి చెప్తున్నా. నేను ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం మీద వర్క్ చేశాను. అప్పుడు వర్క్ చేసినప్పుడు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి విపరీతంగా. ఈ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు అసలు ఈ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఫీల్డ్ వర్క్కి వెళ్ళాను నేను. నా వర్క్లో భాగంగా ఫీల్డ్ వర్క్కి వెళ్తే ఒక రైతు ₹1,00,000 అప్పు చేశాడు, 2 లక్షలు అప్పు చేశాడు అంటే ఏ విషయాల మీద ఎంత ఖర్చు చేశాడని చెప్పేసి నేను ఒక డేటా పెట్టుకొని, ఒక క్వశ్చనీర్ పెట్టుకొని ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి, చనిపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళి అడిగితే పిల్లల ఫీజుల కోసం ఉదాహరణకి ₹1,00,000 అప్పు చేశాడు ఒక రైతు, ₹1,00,000 తిరిగి పే చేయలేడు. ఈ ₹1,00,000 అప్పు తీసుకొచ్చి దేనికి కట్టాడని వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లల్ని అడిగితే స్కూల్ ఫీజులకి 20,000 కట్టాడు, బిడ్డ పెళ్ళికి 50,000 ఖర్చు చేశాడు, హాస్పిటల్లో తల్లిదండ్రులకు బాగాలేకపోతే ఇంకో 30,000 ఖర్చు చేశాడు, వ్యవసాయ రంగం మీద ఇవన్నీ పోను ఈ 50,000 ప్లస్ 30,000 80,000 పోతే వ్యవసాయ రంగం మీద 20,000 ఖర్చు చేశాడు. 20,000 మాత్రమే వ్యవసాయ రంగం మీద ఖర్చు చేశాడు, 80,000 ఇతర అంశాల మీద ఖర్చు అయ్యింది. ఇప్పుడు నేనేమడుగుతున్నా అంటే ప్రజాప్రభుత్వాన్ని ₹80,000 అంటే 80% ఖర్చు వ్యవసాయంతో సంబంధం లేని ఖర్చు జరుగుతుంది. ఆ ఖర్చు ఒక రైతుకు లేకుండా నీవు చేయగలిగితే అసలు నీ రైతు భరోసా రైతుకు అవసరం లేదు. మీ ఛానల్లోనే నేను గతంలో కూడా చెప్పాను, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నువ్వు సంవత్సరానికి ఇచ్చే ఎకరాకి ₹10,000 కదా. ఒకసారి 5,000, ఇంకోసారి 5,000, 10,000 ఇచ్చావు అప్పుడు. సరే ఇప్పుడు ఈయన ఎంత ఇస్తాడో మరి ఇంకా రానట్లున్నది. అయితే మీరు ఇచ్చే ఈ డబ్బు సంవత్సరానికి ఒక 5 ఎకరాలు ఉంటే 5 పదల 50,000 ఇస్తావు ఒక మనిషికి, ఒక రైతుకు. కానీ ఆ రైతు ఒక్క విద్యార్థి ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డ ఫీజు కోసం 50,000 కడుతున్నాడు. నువ్వేం చేయంటే గవర్నమెంట్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసి, పాఠశాల గదులు పెంచి, తరగతి గదులను పెంచి, రకరకాల సౌకర్యాలు, కంప్యూటర్ గది పెట్టి, బాత్రూమ్ ముఖ్యంగా అమ్మాయిల స్కూల్ అయితే వాష్రూములు ఉండేటట్టు నిర్మాణం చేసి, ప్రహరీ కూడా ఉండేటట్టు నిర్మాణం చేసి, మౌలిక వసతులు కల్పించి పాఠశాలను అభివృద్ధి చేస్తే అక్కడ ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డల్ని గవర్నమెంట్ పాఠశాలకు పంపించటం మూలంగా ₹50,000 వాళ్ళకి మిగులుతుంది. నువ్వు 10,000 ఇచ్చిందని లెక్కేసిన 40,000 మిగిలినట్టే. 40,000 మిగిలినట్లే, లాభమే జరుగుతుంది. అది అట్లే ప్రభుత్వ హాస్పిటల్ని ప్రతి మండలంలో ఒక 100 పడకల హాస్పిటల్ను డెవలప్ చేసి, ఒక మండలం అనుకుంటే 2 మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటాయి ఒక మండలంలో, మిగతా చిన్న గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ మేజర్ గ్రామ పంచాయతీలు ప్రాథమిక హెల్త్ సెంటర్లు ఉంటాయి. ఈ ప్రాథమిక హెల్త్ సెంటర్లో ప్రతి ప్రాథమిక హెల్త్ సెంటర్కి ఇంకొక 4-5 గ్రామాలు టచ్లో ఉంటాయి. అంటే ఒక మండలంలో 25 గ్రామాలు ఉన్నాయి అనుకుంటే 25 గ్రామాల్లో మేజర్ గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక 5-6 గ్రామాల చొప్పున ఒక 15 గ్రామాలు పోతే, మండల హెడ్ క్వార్టర్ చుట్టూ ఉండే గ్రామాలు అక్కడికి వస్తే 100 పడకల హాస్పిటల్ మండల హెడ్ క్వార్టర్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నటువంటి ఆ మేజర్ గ్రామ పంచాయతీల్లో 20 పడకల హాస్పిటల్ మీద డెవలప్ చేస్తే, డాక్టర్లను పంపిస్తే, నర్సులను పంపిస్తే, మందులు సప్లై చేస్తే
ప్రైవేట్ హాస్పిటల్కి ఒక రైతు, ఒక కూలి, ఒక కార్మికుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అవును. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ₹1,00,000 50,000 2,00,000 అప్పు తెచ్చి కట్టవలసిన పరిస్థితి ఉండదు. ఈ రెండింటిని మీరు చేయగలిగితే ఏ రైతుకు రైతు బంధు అవసరం లేదు, ఏ రైతుకు రైతు భరోసా అవసరం లేదు. అసలు పెన్షన్ ఉన్న మామూలు వృద్ధుల పెన్షన్, రకరకాల పెన్షన్లు ఏవో ఇస్తామంటున్నారు కదా, ఇవి కూడా అవసరం లేదు. అయితే మరి ఇవి ఎందుకు చేయటం లేదు? ఇవి చేయాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం తన ప్రధాన రంగాలుగా వీటిని కేటాయించుకోవాలి, వీటికి ప్రాధాన్యత అంశాలుగా ఫస్ట్ లైన్లో ఉండాలి. నీ ఇన్ని కోట్ల బడ్జెట్లో నీ బడ్జెట్ ప్రాధాన్యతలో దీని పట్ల 30% కేటాయిస్తున్నావా, 40% కేటాయిస్తున్నావా? ఒక 70,000 కోట్లు, 30,000 కోట్లు, 60,000 కోట్లు వివిధ రంగాల కోసం నువ్వు కేటాయించుకున్నట్లు అట్లా నేను ఈసారి విద్యారంగం మీద ఒక 50,000 కోట్లు కేటాయిస్తున్నా. ఒక సంవత్సర కాలం ప్రాక్టీస్ చేసి చూడు. సంవత్సరం బడ్జెటే నేను అడుగుతున్నాను. నువ్వు ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందో తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ నువ్వు హాస్పిటల్స్ మీద, ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ఓ 50,000 కోట్లు పెట్టి చూడు ఎట్లుంటుందో. కనుక ఈ పద్ధతిలో ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు? అసలు ఇట్లాంటి వాటి మీద అప్పులు తెచ్చినా తప్పులేదేమో. అదే కదా, అదే అంటున్నా. ఇదంతా ఉత్పత్తే కదా. ఇట్లాంటి వాటి మీద వరల్డ్ బ్యాంక్ కానీ బహుళజాతి కంపెనీలు కానీ అప్పులు ఇవ్వవు. ఎందుకంటే కంపెనీలు, హాస్పిటల్లో, స్కూల్ వాళ్ళవే కదా, వాళ్ళ షేర్స్ ఉంటాయి కనుక. అదే ఇక్కడ ఒక ప్రభుత్వం ఎన్నికల్లోకి, ఏదైనా పార్టీ ఎన్నికల్లోకి పోవాలంటే ఆ ఎన్నికలకు పోయినప్పుడు కావలసిన డబ్బును సమకూరుస్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంటు, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డబ్బుని ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీలకు సప్లై చేస్తున్నారు. దానితో పాటు విద్యా వ్యవస్థ మొత్తం, ప్రైవేటు విద్యా వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో ఒక వర్గం చేతిలో ఉన్నది. ప్రైవేటు విద్యా వ్యవస్థలో దళితులు ఎంతమంది యాజమాన్యం స్థాయిలో ఉన్నారు, బీసీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది యాజమాన్య స్థాయిలో ఉన్నారని చూస్తే 1% కూడా ఉండరు. అది కూడా గ్రామాల్లో ఎవరైనా నిరుద్యోగులు బీఈడీ చేసి తర్వాత పీజీ చేసి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న స్కూల్స్ పెట్టుకొని, చిన్న చిన్న కాలేజీలు పెట్టుకొని ఉంటారు. దాంట్లో ఒక 100 మంది 200 మంది ఉంటే ఆ స్కాలర్షిప్ వస్తే స్కాలర్షిప్ తీసుకొని వాళ్ళ జీతాలు ఏదో వాళ్ళు ఎంఏ చదువుకొని, పిహెచ్డీ చదువుకొని ఇంకెవరి దగ్గరకు వెళ్ళి పనిచేయలేని ఒకనొక పరిస్థితిలో ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఒక కాలేజీ, ఒక ప్రిన్సిపాల్, ఒక కరస్పాండెంట్ అని పెట్టుకొని అక్కడ ఉంటారు వాళ్ళు, అంతే. కానీ ఒక కార్పొరేట్ వ్యవస్థను డెవలప్ చేశారు. అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. ఆంధ్ర నుంచి వస్తే కమ్మల చేతిలో ఉన్నాయి, తెలంగాణలో రెడ్ల చేతుల్లో ఉన్నాయి విద్యా వ్యవస్థ. కనుక వీళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడం కోసమే మీ ప్రయోజనాలు ఉంటే, ప్రభుత్వ ప్రయోజనం ఉంటే ఎట్లా? నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా అది కేసీఆర్కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో, అంతకు ఎన్నికల కోడ్ రాకముందు జరిగిన ప్రచారంలో, ఉపన్యాసాల్లో మాట్లాడుతున్నప్పుడు ఈయన వస్తే ఎడ్యుకేషన్కి కాస్త ప్రయోజనం జరుగుతుంది కావచ్చు, విశ్వవిద్యాలయాలు బాగుపడతాయి కావచ్చు, స్కూళ్ళు బాగుపడతాయి కావచ్చు అని అనుకున్నాను నేను. అయితే ఆయన మొన్న గవర్నర్ కలిసిన తర్వాత గవర్నర్ దగ్గర 2 బిల్లులు క్లియర్ చేసుకొని వచ్చాడు ఆయన. ఈ 2 బిల్లుల్లో ఒక బిల్లు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఈయన పెట్టింది కాదు, కేసీఆర్ పెట్టిన. అవును, గురునానక్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ, అది పెద్ద అరాచకం ఇది జరిగింది. మేము కూడా దాని మీద గట్టిగానే మాట్లాడడం జరిగింది. అంటే ఆ యూనివర్సిటీ పర్మిషన్ రాకముందే అడ్మిషన్స్ తీసేసుకున్నారు, కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. అంటే కేసీఆర్ గారు ప్రారంభం చేసిన ఒక కార్యాన్ని నువ్వు పరిపూర్తి చేశారు మీరు. అంటే ప్రైవేట్ యూనివర్సిటీలకి బిల్లుకి సంబంధించిన దాన్ని క్లియర్ చేసుకొని వచ్చావు అంటే నీ యొక్క విజన్ ఎట్లా ఉండబోతుంది అనేది మాకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మొన్న బడ్జెట్ పెట్టారు మీరు. బడ్జెట్ పెట్టిన తర్వాత మేము మొదటి నుంచి మీ మీడియాలో కూడా 2-3 సార్లు నేను అడిగాను, ఉస్మానియా విశ్వవిద్యాలయం అద్భుతాలు సృష్టిస్తుంది, 1,000 కోట్ల బడ్జెట్ ఇవ్వండి అని అడిగాను నేను. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి 500 కోట్ల బడ్జెట్ని ఇచ్చారు వీళ్ళు, అన్ని యూనివర్సిటీలకి. ఒక యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీకి మనం 1000 కోట్లు అడిగితే వాళ్ళు అన్నిటికీ 500 కోట్లు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే నువ్వు బడ్జెట్ కేటాయించటం వలనే ఆ రంగంలో ఎన్ని మార్పులు తీసుకురాబోతున్నావు అనే విషయం మనకు అర్థమవుతుంది. నేచురల్గానే ఒకసారి బడ్జెట్ కేటాయించాక ఆ విద్యారంగంలోకి, వైద్య రంగంలోకి డబ్బు వెళ్ళిపోతుంది. డబ్బు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్లాస్ రూమ్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, టీచర్ల నియామకం జరుగుతుంది, అటెండర్ నియామకం జరుగుతుంది, కంప్యూటర్లు వస్తాయి. లేకపోతే ఒకవేళ టీచర్ లేకపోయినా అక్కడ పార్ట్ టైం బేసిస్ మీద గెస్ట్ ఫ్యాకల్టీ పేరు మీద టీచర్లు, లెక్చరర్లను పెట్టుకుంటారు. వారు పెట్టుకొని బోధనలో నాణ్యత వస్తుంది. ఎప్పుడైతే బోధనలో నాణ్యత వస్తుందో సహజంగా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే
ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళే పిల్లలు గవర్నమెంట్ పాఠశాల గవర్నమెంట్ స్కూల్లో వైపు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ అవి మూతపడతాయి, ప్రైవేటు మూతపడితే వీళ్ళకి నష్టం కనుక వీళ్ళు విద్యారంగం మీద ఈసారి బడ్జెట్ కేటాయించాలి. మనం ఎప్పటి నుంచో డిమాండ్ ఏముందంటే 30% బడ్జెట్ అడుగుతున్నాం. వామపక్ష ఉపాధ్యాయ సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు, వామపక్ష మేధావులు లేదా ప్రజాస్వామిక మేధావులు అడుగుతున్నది ఏంటంటే ఒక సమాజం వికసించాలంటే విద్య ప్రధానం. ఆ విద్య అనేది వికసించినప్పుడు సంస్కారం పెరుగుతుంది, సంస్కారం పెరిగినప్పుడు నైపుణ్యం వస్తుంది. స్కిల్ యూనివర్సిటీ అని ఇప్పుడు ఇవాళ శంకుస్థాపన చేశారు. క్యాబినెట్ అప్రూవల్ చేసుకొని రేపు బహుశా బిల్లు పెడతారు కావచ్చు. ఇప్పుడు శంకుస్థాపన కోసం వెళ్ళాడు ఆయన. ఈ స్కిల్ నువ్వు ఒక యూనివర్సిటీ పెడితే యూనివర్సిటీలోకి ఎంతమంది వస్తారండి? యూనివర్సిటీలోకి మా అంటే ఒక 4,000 మంది నువ్వు అడ్మిట్ చేసుకుంటావు. కానీ తెలంగాణ సమాజంలో 60 లక్షల మంది ఉన్నారు డిగ్రీ చదువుకున్న వాళ్ళు. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు నిరుద్యోగులుగా దాంట్లో ఎంటర్ అయినటువంటి వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళే 30 లక్షలు ఉన్నారు. వాళ్ళే 30 లక్షలు ఉన్నారు. ఎంటర్ కానటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కలుపుకుంటే ఒక 60 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు, స్కిల్ కావాల్సినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ స్కిల్ నువ్వు ఒక యూనివర్సిటీలో ఇవ్వలేవు. స్కిల్ ఎక్కడి నుంచి మొదలు కావాలంటే పాఠశాల నుంచి మొదలు కావాలి. ఇప్పుడు పిల్లలకి అక్షరాలు రాయటం వస్తలేదు, ఇది కరెక్ట్ గా ఉంటే అంత దూరం వెళ్ళాల్సిన అక్కడ కూడా లేదు. ఎగ్జాక్ట్లీ అవసరమే లేదు. నీకు చదవడం రావాలి. చదవంటే ఏమిటి? మంచి అక్షర దోషం లేకుండా చదవడం రావాలి, అక్షర దోషం లేకుండా రాయటం రావాలి. ఈ 2 ప్రధానమైన నైపుణ్యాలు ప్రైమరీ స్థాయిలో 2వ తరగతిలోనే ఈ నైపుణ్యాలు రావాలి. ఇవాళ 10th క్లాస్ పూర్తి అయిన వాళ్ళలో 10% కూడా ఈ నైపుణ్యాలు లేవని అనేక నివేదికలు చెప్తున్నాయి. ప్రైవేట్ నివేదికలు చెప్తున్నాయి, ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. నీవు అక్కడ స్కిల్ కల్పించకుండా డిగ్రీ అయిపోయిన వాడికి డైరెక్ట్ నేను ఇక్కడ స్కిల్ కల్పిస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది స్కిల్? అద్భుతమైన పాయింట్ కదా ఇది. కనుక బడ్జెట్ మీరు కేటాయించినట్లయితే అక్కడ నైపుణ్యం పెరిగేది. ఆ నైపుణ్యం పెరగడానికి కావలసిన బడ్జెట్ను మీరు కేటాయించలేదు. విద్యారంగం మీద సేమ్ వైద్య రంగం మీద కూడా అదే నిర్లక్ష్యాన్ని వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్స్ మొన్న కరోనా వచ్చినప్పుడు వాటి దుర్మార్గం ఎట్లా ఉంటుందో మనం అందరం చూసాం. ఆ దుర్మార్గం కొనసాగించడం కోసమే మీరు ప్రాతిపదిక తయారు చేసే తప్ప అంతకు మించిన ప్రత్యేకత ఏమి కనిపించట్లేదు. ఇప్పుడు సరే హాస్పిటల్ మాట్లాడే ముందు ఇప్పుడు 500 కోట్ల రూపాయలు యూనివర్సిటీలకు కేటాయింపు అన్నారు. గతంలో కూడా కేసీఆర్ ఇదే నెంబర్ పెట్టిండు, 0 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలే. ఇప్పుడు వీళ్ళు 500 కోట్లు ఏం చేస్తారు? బిల్డింగులు లేవు, మౌలిక వసతులు లేవు. మొన్నైతే కాకతీయ యూనివర్సిటీలో ఫ్యాన్ పడి 20 కుట్లు పడి దాని తర్వాత మేము కూడా పోయినాం అక్కడికి. రిజిస్ట్రార్ వచ్చిండు, 2 రోజుల్లో చేస్తామన్నారు, అయినా కూడా షిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మొత్తం పెచ్చులు ఊడిపోయి మొత్తం కూలిపోయిన తర్వాత అప్పుడు అమ్మాయిలను షిఫ్ట్ చేశారు. అంటే ఇప్పుడు 500 కోట్లతో ఏం చేయొచ్చు అసలు 10 యూనివర్సిటీల్లో? మామూలుగా అయితే ఉస్మానియా యూనివర్సిటీకి ప్రతి నెల జీతం 30 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా శాలరీస్తో పాటు కదా సరే, అన్ని కలిపి 500 కోట్లు అన్ని కలిపి మరి జీతాలకే అటు ఇటు అవుతుందేమో. మామూలుగా నెలకి 30 కోట్లు అయితే 12 మూల 36 అంటే 336 కోట్ల రూపాయలు జీతాలకి పోతుంది. మరి ఇంకా మిగతా అన్నం ఏం పెడతావు? విద్యార్థులకి భోజనం పెట్టాలి, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, తర్వాత మౌలిక వసతులు ఉంటాయి, రిపేర్లు ఉంటాయి. ఒక ఆర్ట్స్ కాలేజ్ రిపేర్ చేయడం కోసం ఆర్ట్స్ కాలేజ్ మొత్తం నీళ్లు గురుస్తూ ఉంటే రిపేర్ చేయడానికి కాంట్రాక్ట్ ఇస్తే 1 సంవత్సర కాలం వర్క్ జరిగింది. సంవత్సర కాలం 4 కోట్లు 5 కోట్లు ఇచ్చారు. మళ్ళీ లోపలంతా ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయడానికి మళ్ళీ ఒక 5 కోట్లు శాంక్షన్ చేస్తే తప్ప వాళ్ళు పని చేయలేరు. అంటే ఒక ఆర్ట్స్ కాలేజ్ పరిస్థితి ఇట్లా ఉంటే హాస్టల్స్ దాదాపు ఒక 20-30 హాస్టల్స్ ఉన్నాయి, ఓయూలో కాలేజీలు ఉన్నాయి. వాటిని రిపేర్ చేయడం కూడా కుదరదు, కొత్త కట్టడమే. ఇంకా అది పాతగా అయిపోయినాయి. అంటే ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఉన్న అధికారుల పరిస్థితి కూడా ఎట్లుందంటే, మీరు ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఎగ్జాంపుల్ చెప్పారు. పాపం అధికారులు ఈ నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వటం ఎట్లా? ఒక రిజిస్టర్ ఏం ఆలోచిస్తాడంటే తన కింద ఉండే ఉద్యోగస్తులకి, యూనివర్సిటీ ఉద్యోగస్తులకి జీతం ఇవ్వటం ఎట్లా అనే ఆలోచన ఉంది. ఆ జీతం ఇవ్వటం ఎట్లా అనే ఆలోచనలో భాగంగా ఎక్కడెక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే అన్ని తీసుకొచ్చి నెల జీతం సర్దుతూ ఉంటారు. అట్లాంటిది ఒక రిపేర్ను ముట్టుకుంటే 1 కోటి రూపాయలు అవుతుంది. 1 కోటి రూపాయల డబ్బును ఎక్కడి నుంచి తెస్తారు? రిజిస్టర్ గవర్నమెంట్ ఇవ్వకుండా, యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేశారు. డబ్బులు ఫీజులు పెంచితే తప్ప డబ్బులు రావు. మళ్ళీ ఫీజులు పెంచితే అక్కడ చదువుకునేటటువంటి పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పిల్లలే ఉంటారు, వాళ్ళు ఫీజులు కట్టలేరు, ఫీజులు పెంచలేరు, డబ్బులు ఇంకో రూపంలో రాలు, గవర్నమెంట్ ఇవ్వదు, బ్లాక్ గ్రాంట్ గవర్నమెంట్ ఇవ్వదు. ఎప్పుడో సంవత్సరాలుగా 1990ల నుంచి అంటే యూనివర్సిటీకి ఎప్పటికీ కొంత నిధి ఉండేది, ఆ నిధి లేకుండా చేశారు. ఆ నిధి లేకుండా నిధిలో నుంచి
మీరే వాటిని వాడుకోండి, మీ దగ్గర ఇంత డబ్బు ఉంది. ఎవ్రీ ఇయర్ ఆడిట్ జరుగుతూ ఉంటుంది ఓకే. యూనివర్సిటీలకి. ఆడిట్ జరిగినప్పుడు ఆడిటర్స్ వచ్చి ఏం చేస్తారంటే మీ దగ్గర ఎన్నెన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి మొత్తం బయటికి తీయడానికి చూస్తారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ ఆడిటర్ తీసుకెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి చూపిస్తారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంత డబ్బు ఉంది కదా యూనివర్సిటీ దగ్గర, మళ్ళీ ఎందుకు మనం డబ్బు ఇవ్వటం అని అంటాడు. అన్న తర్వాత డబ్బు రిలీజ్ చేయరు. బడ్జెట్లో పెట్టేటప్పుడు ఏంటి, వీళ్ళకి ఇంత డబ్బు ఉంది కనుక మనం ఎవ్రీ ఇయర్ వాళ్ళ జీతాల కోసం ఏదైతే ఇస్తున్నామో ఆ జీతాలు మాత్రం ఇస్తే సరిపోతుంది అనుకుంటారు. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ కాగానే ఆ నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది గవర్నమెంట్ ఖాతా నుంచి వస్తుంది ఎవరికైనా డైరెక్ట్గా. కానీ యూనివర్సిటీలకు ఏమిటంటే స్వయం ప్రతిపత్తి కలిగిన బాడీలు కావటం మూలంగా యూనివర్సిటీ పెన్షన్ ఇవ్వాలి, గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలి. అంటే ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో గత 50 ఏళ్ళుగా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే 60 ఏళ్ళలో వాళ్ళు రిటైర్డ్ అయితే కనీసం 30 ఏళ్ళు బతుకుతారు కదా, 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతారు. అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం పెన్షన్ ఇవ్వాలంటే ఆ పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తారు? పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందేమని చెప్పి ఎప్పుడో మన పెద్దలు అంటే డిసి రెడ్డి గారు వీసీగా ఉన్న రోజుల్లో ఒక 500 కోట్లు 600 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆయన. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ ఒకవేళ డబ్బులు ఇవ్వకపోయినా దీని నుంచి పెన్షన్ ఇవ్వచ్చు అని పెట్టాడు. పెడితే పోయినసారి లాస్ట్ టైం గవర్నమెంట్ మీ దగ్గర 600 కోట్లు ఉంది వాటిని తీసి వాడుకోండి అని చెప్పి దానికి ఒక సమస్యను క్రియేట్ చేశారు. ఇది పరిస్థితి. అంటే బ్లాక్ గ్రాంట్ మీరు ఇవ్వవలసింది పోయి ఉన్నది లాగేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈ గవర్నమెంట్ అయినా డబ్బులు ఇస్తుందేమని ఆశిస్తే వీళ్ళు కూడా మామూలుగా జీతాలకు సరిపోయే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కనుక విద్యారంగం అభివృద్ధి అనేటటువంటిది మరి ఇప్పుడు ఇవాళ పేపర్లో చూశారు. ఇప్పుడు విద్యా కమిషన్ వేస్తామంటున్నా, అసలు కమిషన్ ఏంది? కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ, కమిషన్ అంటేనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఇన్స్టిట్యూషన్ లాగా చూడాలి. దానికి ఏమి డబ్బులు ఇచ్చి వాళ్ళని చేయమనడం కూడా ఏమి ఉండదు. కమిషన్ ఏం చేస్తారు సార్? అదే అంటే ఏ లెక్కన వార్తలు రాస్తున్నారో కూడా అర్థం కాదు. కమిషన్ అవసరం ఏముంది? విద్యాశాఖ అనేది ఒక శాఖ ఉన్నది, దానికి ఒక మంత్రి ఉంటాడు, విద్యాశాఖ కమిషనర్ ఉంటాడు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, మళ్ళా ప్రతి జిల్లాకు డిఓ ఉంటాడు, యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ ఉంటారు. ఏమిటి కమిషన్? ఏం చేస్తారు కమిషను? అంటే ఎక్కడైనా ఏదైనా కొత్త పని ఏమైనా చేపట్టినప్పుడు ఆ కొత్త పనిని పర్యవేక్షించడానికి సంబంధించి ఒక కమిటీ వేయటము, ఇంకో కమిషన్ వేయటము మనం చూస్తూ ఉంటాం. కానీ లేనటువంటి అనవసరమైన విషయాలను చర్చలోకి తీసుకొచ్చి ఒక కమిషన్ వేస్తే దా కమిషన్కి ఒక చైర్మను, ఆ తర్వాత ఆయనకు ఒక 10 మంది ఎంప్లాయీస్, దానికి ఒక ఆఫీసు, ప్రతి నెల దానికి ఒక మళ్ళీ ఇదే 7% నుంచి బడ్జెట్ అంతే కదా, దానికి ఒక ₹1 కోటి ఖర్చు, నెలకి ₹1 కోటి ఖర్చు, దానికి ఒక 12 కోట్లు. అదే 12 కోట్లు నీవు ఇంకో యూనివర్సిటీకి ఇస్తే అక్కడ వాళ్ళు ప్రయోగాలు చేసి మంచి ఫలితాలున్న సమాజానికి ఇస్తారు కదా. అయితే నేను ఇవాళ పేపర్లో చూశాను, ఒక విచిత్రమైన వార్త చూశాను. 2-3 రోజుల నుంచి జరుగుతుంది ఇది. ఇవాళ పేపర్లో ఉపాధ్యాయ సంఘాలు అన్నిటిని తీసుకొని కోదండరామ్ గారు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు. ఉపాధ్యాయ సంఘాలు ఏమి నేను ఎన్నడూ ట్రెడిషన్ మరి గతంలో జరిగిందో లేదో మీడియా మీరు ఒకసారి పరిశీలించండి. ముఖ్యమంత్రి ప్రమోషన్స్ ఇచ్చాడు. అదే మీ క్వశ్చన్ చేసిన నేను, పాలాభిషేకాలు చేయకపోయారా మీరు? ఇప్పుడు వాళ్ళ బాధ్యత అది, వాళ్ళు చెయ్యాలి. ట్రాన్స్ఫర్స్ అనేది రొటీన్ గా జరగాల్సిన ప్రక్రియ, చాలా ఆలస్యం జరిగింది. వాళ్ళు చేయాల్సినది వాళ్ళు చేస్తున్నారు. సరే గవర్నమెంట్ చేసిన కాబట్టి ఒక థ్యాంక్స్ చెప్తాం, ఒక పేపర్ ప్రకటన అయిపోతుంది, ఆల్రెడీ ఇచ్చేశారు. కానీ కొత్త ట్రెడిషన్ తీసుకొస్తుంది, చాలా తప్పు. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే మేధావి వర్గం. అదే సమాజంలో సమాజానికి వెలుగునిచ్చి చైతన్యాన్నిచ్చి క్లాస్ రూమ్లో జ్ఞానాన్ని బోధించవలసినటువంటి మీరు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి రాజకీయ నాయకులకి కృతజ్ఞత సభలు పెట్టేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటం అనేది మామూలుగా ఎన్జిఓస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎన్జిఓస్ అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్, 3rd క్లాస్ ఎంప్లాయీస్, ఇట్లా రకరకాల మనుషులు ఉంటారు కనుక ఏదో చేస్తూ ఉంటారు. కానీ స్కూల్ టీచర్లు ఈ పరిస్థితుల్లోకి వెళ్ళటం, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ సమాజంలోనైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా లెగసీ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఇవి. ఏపీటీఎఫ్ ఎప్పుడో 1948 కాలంలో స్వాతంత్రం వచ్చే కన్నా ముందు వస్తున్న కాలంలో ఏర్పడినటువంటి ఏపీటీఎఫ్ లాంటి సంఘం, డిటిఎఫ్ లాంటి సంఘం, ఎస్టీయు లాంటి సంఘం, స్వాతంత్రానికన్నా ముందు ఏర్పడిన ఎవరు మగ్దు మొయిద్దీన్ ఏర్పాటు చేసినటువంటి సంఘం ఎస్టీయు, యూటీఎఫ్ లాంటి సంఘం. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని సంఘాలు ఉండే, ఎప్పుడు PR2 లాంటి సంఘాలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వానికి. అది వేరు, వాళ్ళు ఏవో చేస్తుంటారు. కానీ ఒక ఆలోచన విధానం కలిగిన ఉపాధ్యాయ సంఘాలు, భావజాలం కలిగిన ఉపాధ్యాయ సంఘాలు, మేధోరంగంలో కృషి చేసే ఉపాధ్యాయ సంఘాలు, మీరు కూడా ఇందులోకి వెళ్ళటం అనేది ఇది సమాజానికి తప్పుడు సంకేతం ఇస్తుంది కనుక దయచేసి వాటిని విరమించుకోవాలని మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
ఒక తప్పుడు సంప్రదాయాన్ని మీరు నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వెళ్ళారు, కలిశారు, థ్యాంక్స్ చెప్పారు ముఖ్యమంత్రి, చాలు, అయిపోయింది అంతే అంతే. కానీ ఒక సభ పెట్టి మళ్ళీ ఇంకా పొగడ్తల కార్యక్రమం మొదలు పెట్టవలసినటువంటి అవసరం లేదు. యంత్రాంగంలో రేపటి నాడు ఏం జరుగుతుందంటే మనం పోరాడి ఏదైనా సాధించుకోవచ్చు అనే లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. పోరాడి మన హక్కులు సాధించుకోవచ్చు. ఉపాధ్యాయులు పోరాడి తమ హక్కులు సాధించుకోవడమే కాకుండా సమాజంలో ప్రజల హక్కుల కోసం కూడా పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి కోదండరామ్ గారు పౌరోకుల ఉద్యమంలో పనిచేశారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, పోరాడితే తెలంగాణ వస్తుందనే ఒక కార్యక్రమానికి నాయకులుగా ఉన్నారు. మరి వారు వీటికి నాయకత్వం వహించారు. ఇట్లాంటి సంప్రదాయాన్ని దయచేసి మీరు ముందుకు తీసుకెళ్ళొద్దని, అట్లాంటి సంప్రదాయాన్ని నెలకొల్పొద్దని, తప్పుడు సంప్రదాయం అది. మీరు మంచి సంప్రదాయాన్ని తీసుకెళ్ళండి, ఏ అభ్యంతరం లేదు. ఈ తప్పుడు సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళొద్దని నేను కోరుకుంటున్నా. అంటే ఉపాధ్యాయులు దేని మీద పోరాటం చేయాలి? నువ్వు బడ్జెట్ 20% బడ్జెట్ కేటాయిస్తానని మేనిఫెస్టోలో పెట్టుకున్నావు. 20% బడ్జెట్ కేటాయించకపోగా నువ్వు 7% బడ్జెట్ కేటాయించిన అట్లీస్ట్ 15% అని ఎక్స్పెక్ట్ కనీసం ఇప్పుడు 7% బడ్జెట్ ఉంది, దాన్ని డబల్ చేయి, ఎందుకు చేయటం లేదు నువ్వు అని ఉపాధ్యాయ సంఘాలు బయట వచ్చి పోరాటం చేయవలసింది పోయి థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం ఏంటండి? అందుకోసమే ఇవాళ పౌర సమాజం యాక్టివ్గా లేకపోతే 10 సంవత్సరాల కాలంలో పౌర సమాజం నిస్తేజంగా ఉండింది. సార్ నేను ఒక విషయం చెప్తా, అంటే నాకు ఇప్పుడు ఈ వీడియో చేసినాం మనం, ఇప్పుడు మీరు చూడండి థంబ్నెయిల్లో విద్యా వైద్యంపై ప్రొఫెసర్ కాసిం విశ్లేషణ అని పెడతాం, చూడరు. విద్య ఏంది, వైద్యం ఏంది, ఇవన్నీ అయ్యేవి కాదు, పోయేది కాదని ఓపెన్ కూడా చేయరు. మీకు చెప్తున్నా కదా నేను. సరే మీ ఫోటో చూసి కొంతమంది సార్ ఏం మాట్లాడారని చూస్తారు తప్ప ఈ కంటెంట్ చూడాలి అన్న ఆలోచన కూడా ఈ సమాజానికి లేదు. చాలా చాలా బాధతోనో ఆవేదనతోనో చెప్తున్న మాట ఇది. ఇట్లాంటి కంటెంట్ అన్నా కూడా అరే ఇవి చూడరు ఎందుకు అనే ఒక నిరుత్సాహమే కనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజమే, ఎంతో కష్టపడి ప్రధాన స్రవంతి మీడియా కోట్ల వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పెట్టుబడిదారులు వచ్చి ఒక పెద్ద పెద్ద మీడియా సంస్థలు నెలకొల్పుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. అట్లాంటి స్థితిలో ప్రజల గొంతుకగా, సామాన్యుని గొంతుకగా ఎవరైతే డిప్రెషన్కు గురవుతారో, అప్రెషన్కు గురవుతారో ఆ ప్రజల గొంతుకగా సోషల్ మీడియా ముందుకొచ్చి మీలాంటి వాళ్ళు సామాజిక బాధ్యతతో ఈ ఛానల్స్ పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు వీటిని నిలబెట్టవలసిన బాధ్యత పౌర సమాజం మీద ఉంటుంది. ఈ పౌర సమాజం జ్ఞానాన్ని స్వీకరించే వైపు ఆలోచించాలి తప్ప ఏదో ఒక సంచలనం సృష్టించే తమ్నేలు పెడితే, ఏదో బూతులకు సంబంధించిన వర్డ్స్ పెట్టి తమ్నేలు పెడితే వాటిని ఓపెన్ చేసి ఫార్వర్డ్ చేసే స్థితిలోకి సమాజం వెళ్ళటం అంటేనే ఇది మన సమాజపు అవిటితనం. నేను అవిటితనం అనే మాట మాట్లాడితే కాస్త అవిటి ఉన్నటువంటి వాళ్ళని అవమానించినట్లు కూడా అవుతుంది. ఈ సమాజం గిడసబారిపోతుంది. గిడసబారిపోవడానికి ఈ పాలకులు సమాజం ఎంతగా గిడసబారిపోతే వాళ్ళకంత ప్రయోజనం. జనాన్ని కూడా అట్లా అయిపోయింది. ఇది మనకి అందుబాటులో లేని 2 రంగాలు అనేది ఫిక్స్ అయిపోయినారు జనాల మైండ్లో. దాని నుంచి బయటపడాలి. ఎలక్షన్ ఎజెండాని చేయాలి. ఎప్పుడైనా సరే మీరు ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేస్తామంటేనే మేము ఓట్లేస్తాం అని ప్రజలు రోడ్ల మీదకి వచ్చినప్పుడే ఎలక్షన్ ఎజెండా అవుతుంది. మీరు మాకు ఉచిత వైద్యం ఇస్తామంటేనే ఓట్లేస్తాం అని ప్రజలు పోరాటం చేసినప్పుడే అది ఎలక్షన్ ఎజెండా అవుతుంది. ఏది ఎలక్షన్ ఎజెండా అవుతుందో పాలకులు దాని మీదే దృష్టి కేటాయిస్తున్నారు. ఏది ఎలక్షన్ ఎజెండా అవుతుందో, ఏదైతే ఓట్లు రాలుతాయో దాని మీద బడ్జెట్ ఎక్కువ కేటాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక పౌర సమాజము యాక్టివ్గా ఉన్నప్పుడు, ప్రజల్ని చైతన్యం చేసినప్పుడు, వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చినప్పుడు మాత్రం ఇది సాధ్యమవుతుంది. సామాన్య ప్రజలు వాళ్ళు ఏ సమాచారాన్ని తీసుకెళ్తే ఆ సమాచారం వైపు మోల్డ్ అవుతూ పోతూ ఉంటారు. కనుక వాళ్ళని చైతన్యం చేయవలసిన బాధ్యత మాత్రం చదువుకున్న వాళ్ళ మన మీదే ఉంటుంది. ఈ చదువుకున్న వాళ్ళు యాక్టివ్గా ఉండాలనేది నేను కోరుకుంటాను. నెక్స్ట్ మనం హెల్త్ గురించి ఇంటరప్ట్ చేసిన నేను మధ్యలో మిమ్మల్ని 3.9% వైద్యానికి కేటాయింపులు చేశారు. ఇది చాలా దారుణం, అన్యాయం, దుర్మార్గం, అరాచకం, ఎన్ని పేర్లైనా పెట్టొచ్చేమో నేను అనుకోవడం. ఎందుకంటే ఒకవైపున ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు చేసినాం మేము అని చెప్తారు. సో మరి ఆ లెక్కన చూసినాక బడ్జెట్ పెంచాలి. ఇప్పుడు మరి 10 లక్షలు అమలు అవుతే మరి ఎట్లా, మరి బడ్జెట్ పెరగాలి కదా. అట్లా కూడా బడ్జెట్ పెరగలేదు. ఇంకా కొత్త హాస్పిటల్ కడతారని అయితే ఇక దాన్ని మనం మీరు అన్న మండలానికి 100 పడకలు కాదు కదా, 5 పడకల ఆసుపత్రి కూడా కట్టే అవకాశం లేదని అర్థమవుతున్నది. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి మనం మొదలు మాట్లాడుకున్నట్లు వైద్య రంగం అనేది లక్షల కోట్ల మంది ప్రజలు అనారోగ్యానికి గురై, ఇప్పుడు మనం సరిగ్గా ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా, ఈ వర్షాలు ఇప్పుడు తగ్గినాయి.
ఏజెన్సీ ఏరియాకు పోతే ఆదిలాబాద్ గోండులు, అటు పోతే భద్రాచలం కోయలు, ఇటు పోతే మహబూబ్నగర్ చెంచులు, మలేరియా జ్వరం వచ్చి టైఫాయిడ్ జ్వరం వచ్చి వందల సంఖ్యలో చనిపోయేటటువంటి వార్తలు ఇంకొస్తాయి కొద్ది రోజుల్లో మనకి. మలేరియా టైఫాయిడ్ కూడా చనిపోతుంది. మలేరియాకు టైఫాయిడ్ కూడా వందల సంఖ్యలో. ఇంత నాగరిక సమాజంలో, ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయిన సమాజంలో మలేరియా టైఫాయిడ్ వచ్చి చనిపోవటం అనే ఒక వార్తను మనం చూస్తున్నామంటే ఈ సమాజ పరిస్థితి ఏమిటి, ప్రభుత్వ పరిస్థితి ఏమిటి? కనుక మరి వాళ్ళకి వైద్యము వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ గూడాల్లోకి రోడ్లు వెళ్ళాలి, వాళ్ళ గూడాల్లోకి డాక్టర్ వెళ్ళాలి, వాళ్ళ గూడాల్లోకి నర్సు వెళ్ళాలి. డాక్టర్ వెళ్ళాలన్నా నర్సు వెళ్ళాలన్నా ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ నర్సుల పోస్టులు ఫిలప్ చేయాలి, మొదటి అంశం. దానితో పాటు సమీప హాస్పిటల్ అంటే ఒక మనిషి నడక ద్వారా వెళ్ళినా కూడా 1 గంట సేపట్లో చేరుకోగలటం. అంటే ఒక మనిషి గంట సేపు నడిస్తే 5 కిలోమీటర్లు నడవగలుగుతారు. 5 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉండటం అనేది ఒక హక్కుగా భావించాలి, ఒక హక్కుగా ప్రభుత్వం ఆలోచించాలి. మరి అవన్నీ నెలకొల్పాలంటే గత ప్రభుత్వం ఏం చేయలేదు అని అసెంబ్లీలో మాట్లాడడం కాదు. గత ప్రభుత్వం ఏం చేయలేదు కనుకనే గత ప్రభుత్వాన్ని ఓడించి ఈ ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలు. ఆ గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఎన్ని నాళ్ళు మనం కాలం గడపగలుగుతాం? అయిపోయింది, సంవత్సర కాలానికి దగ్గరికి వస్తుంది కనుక ఇప్పుడు నిర్దిష్టమైన ఒక ఎజెండాతో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉండే వైద్య రంగంలో. కానీ అట్లా వెళ్తారా అనే విశ్వాసం ఎక్కడ కలుగుతుంది అంటే బడ్జెట్ కేటాయింపులోనే మనకు అర్థమవుతుంది. ప్రతిదానికి డబ్బే కదా సార్, ఇంకా ఆప్షనే లేదు. ఇంకా కనుక మీరు ఆ బడ్జెట్ కేటాయింపు అంత తక్కువ బడ్జెట్ కేటాయించారంటే మీ ప్రాధాన్యత రంగం అది కాదు అనేది అర్థమైపోయింది. అందుకే ఇప్పుడైనా సరే మధ్యంతరంగా ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మంత్రిమండలి నిర్ణయం తీసుకొని బడ్జెట్ను పెంచవచ్చు, పెంచి మళ్ళీ తర్వాత జరిగే అసెంబ్లీలో దాని అప్రూవల్ కూడా తీసుకోవచ్చు. కనుక ఇప్పుడు నేను మీ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే విద్యారంగానికైనా వైద్య రంగానికైనా ఇవి 2 ప్రధానం కనుక మీరు బడ్జెట్ విద్యారంగానికి కనీసం ఒక 15% అంటే ఇంకో 7% పెంచండి. అట్లే వైద్య రంగానికి ఇంకొక 8% పెంచండి. ఇవాళ 3%, 3.7 సంథింగ్ ఉంటే కనీసం ఒక 10-12% బడ్జెట్ పెంచినప్పుడు కొద్దిగానైనా మీరు పని చేయగలుగుతారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొద్దిగా పని చేయండి. అంటే ఒకేసారి మీరు ఇక్కడ అద్భుతాలు సృష్టించమని మేమేం అడగటం లేదు, చేయగలిగే పరిస్థితి కూడా లేదు, మీరు చేయలేరు కూడా, అంటే మీ విధానాల ప్రకారం చూస్తే. కనుక సంవత్సరానికి 5 ఏళ్ళ ఏజెండా పెట్టుకున్నారు. మీరు అంటున్నారు ఇంకా 20 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. 20 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి ఎట్లా ఉంటారు? అంటే సామాన్యులకి వైద్యాన్ని అందిస్తేనే కదా, గడపకి వైద్యం వెళ్తేనే కదా మీరు 20 ఏళ్ళు ఉండగలిగేది. ఆ 20 ఏళ్లకు కావాల్సిన ప్రాతిపాదికను మీరు రూపొందించుకోమని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మరో ముఖ్యమైన అంశం సార్, ఎస్సీ వర్గీకరణ విషయం. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఎస్సీలంతా అంటే ఈ వర్గీకరణ జరుగుతుందని స్వీట్లు పంచుకోవాల్సిన సమయమే అంటారా ఇది? అయితే 2004లో సుప్రీంకోర్టు 5 సభ్యులు ఉన్నటువంటి బెంచ్ వర్గీకరణను కొట్టేసింది. 2004 1999 నుంచి అమలవుతున్నటువంటి వర్గీకరణ చట్టాన్ని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత పంజాబ్ కోర్టు, పంజాబ్కు సంబంధించిన ప్రభుత్వం దాని మీద కేసు వేసి సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం మందకృష్ణన్న గారు ఆ కేసు వేసి దాని మీద కొట్లాడుతూ ఉన్నారు. సరే, ఇటీవలి కాలంలో 5 బెంచ్ దాన్ని సమీక్షించింది. దాన్ని సమీక్షించినప్పుడు 2004 ఇచ్చినటువంటి తీర్పు తప్పు అని 5 సభ్యులు ఉన్నటువంటి బెంచ్ అభిప్రాయపడింది. ఆనాడు సరిగ్గా కేసు పూర్వపరాలను పరిశీలించకుండా ఏకపక్షంగా తీర్పిచ్చారు. ఈ తీర్పు సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉందని చెప్పి తీర్పిచ్చారు. ఇచ్చి అయితే ఆ తీర్పును తప్పన్నది 5 ఆ తీర్పు ఆనాడు ఒప్పన్నది కూడా 5. అందుకోసం ఫుల్ బెంచ్ దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేశారు 7 మంది సభ్యులతో. ఈ 7 మంది సభ్యులతో ఉన్న బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ మన ముందుకు వచ్చింది. ఇందులో 6 మంది వర్గీకరణకు, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా, ఒక్కరు తమ డిసెంట్ రాశారు. అయితే ఏమిటి ఈ అడ్డంకిగా ఉన్నటువంటిది అంటే ఆ రోజు చిన్నయ్య గారు వేసినటువంటి ఆ పిటిషన్ మీద జరిగిన వాదోపవాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్టికల్ 341 రాజ్యాంగంలో ఉన్నది. ఈ 341 ఆర్టికల్ ప్రకారం ఒక కులాన్ని, ఎస్సీల్లో ఉన్నటువంటి ఒక కులాన్ని చేర్చడం కానీ, ఒక కులాన్ని తీసివేయటం కానీ, వర్గీకరణ చేయటం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు.
ఒకవేళ ఈ విషయంలో ఏమైనా చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వమే రాజ్యాంగ సవరణ చేసి 341 ఆర్టికల్ను సవరించి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా వర్గీకరణ చేయాలి అనేది ఆనాడు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అదే విషయం మీద కామెంట్ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఆ విషయం మీద మాట్లాడితే ఏమన్నారంటే 341 ఆర్టికల్ అనేది రాష్ట్రపతి ఒక కులాన్ని ఎస్సీలలో చేర్చాలన్నా ఒక కులాన్ని ఎస్సీలో నుంచి తీసేయాలన్నా 341 ఆర్టికల్ చెప్తుంది తప్ప ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయవచ్చా చేయకూడదా అనేటటువంటి ప్రస్తావన 341 ఆర్టికల్లో లేదు అని చెప్పి చాలా క్లియర్గా ఆయన చెప్పి సమాజంలో ఉన్న ఎస్సీలు షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితాలో ఉన్న వాళ్ళ మధ్యన అనేక అసమానతలు ఉన్నాయి. అయితే వీళ్ళకు ఉన్నటువంటి సామాజిక అసమానతలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. మొత్తం సమాజం చేత వీళ్ళకి అన్టచబిలిటీ ఉంది. సేమ్ టైం విత్ ఇన్ ద వీళ్ళలో కూడా అన్టచబిలిటీ ఉంది. దానితో పాటు ఆర్థికంగా వీళ్ళలో బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఒక ఫెసిలిటీ వాళ్ళకు ఉన్నప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరించి అక్కడి జనాభా దామాష ప్రకారం అక్కడి ప్రజల ఆర్థిక రాజకీయ సామాజిక నేపథ్యం ప్రకారం వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉంది. ఆర్టికల్ 341 ఇది చెబుతుంది. ఆనాడు చెప్పినటువంటి ఆ తీర్పు దీన్ని సరైన ఉద్దేశంలోకి తీసుకోకుండా దీని ఇతరేతర విషయాలని దృష్టిలోకి తీసుకొని ఆ తీర్పును కొట్టేశారనేది ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది. కనుక సుప్రీంకోర్టు అడ్డంకిగా ఉన్నది, ఆ అడ్డంకిని సుప్రీంకోర్టే తొలగించింది. అవును, వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకి ఈజీ అయిపోయింది, అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. అయితే ఇప్పుడు మనం ముందు ఉన్నటువంటిది ఏమిటంటే 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, పంజాబ్ రాష్ట్రం, అక్కడ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే అందులో ఇంప్లీడ్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం కేసు నడిపించింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా అక్కడ వర్గీకరణ చేస్తుంది. హర్యానా గవర్నమెంటు ఇమ్మీడియట్గా వర్గీకరణ చేస్తుంది. కర్ణాటక గవర్నమెంటు ఇమ్మీడియట్గా వర్గీకరణ చేస్తుంది. ఇక ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1999లో వర్గీకరణ అయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా చేశాడు, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కొట్టుడు పోయింది. ఇప్పుడు ఇమీడియట్గా నేనేమి డిమాండ్ చేస్తున్నా మీ మీడియా ద్వారా అంటే, ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. వారు ఆ మాట మీద నిలబడవని కోరుకుంటున్నా. ఏమిటి ఆ మాట అంటే, గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా సరే, గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా సరే ఎస్సీలకి, మాదిగ బిడ్డలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్, సీట్లలో రిజర్వేషన్, వాళ్ళకు సామాజిక న్యాయం జరిగేటట్టు నేను చూస్తాను అని వాళ్ళ నిండు అసెంబ్లీలో మాట్లాడారు. ఇమ్మీడియట్గా అది చేయాలి. ఎందుకు చేయాలంటే రేపు ఇంజనీరింగ్ అడ్మిషన్లు జరగబోతున్నాయి, ఓకే, అగ్రికల్చర్ అడ్మిషన్లు జరగబోతున్నాయి, పీజీ అడ్మిషన్స్ జరగబోతున్నాయి, తర్వాత గ్రూప్ 1 ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి, తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు, రేపు అపాయింట్మెంట్స్ జరగబోతున్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని సీట్ల నియామకాలు భర్తీ చేయటం అనేది జరగబోతుంది కదా. వెంటనే రేపే అసెంబ్లీ సమావేశాల్లో నిజానికి ఇప్పుడు క్యాబినెట్ కూర్చొని దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోలేదు, క్యాబినెట్ విషయాలు బయట ఏ నిర్ణయం లేదు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని ఇంకో 2 రోజులు ఎక్స్టెండ్, 3 రోజులు ఎక్స్టెండ్ చేసి అసెంబ్లీలో చర్చ పెట్టి బిల్లు గవర్నర్కు పంపించి ఆర్డినెన్స్ తీసుకురావచ్చు, ఇమీడియట్గా తీసుకురావచ్చు. కనుక కేవలము ఒక సంచలనం కోసం ప్రకటనలు కాకుండా చిత్తశుద్ధితో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నామని ఎట్లా చెప్పారో వెంటనే ఆర్డినెన్స్ ద్వారా చేసి తర్వాత మెల్లగా మీరు దాన్ని చట్ట రూపంలోకి తీసుకురావని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. మాదిగలు గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఇవాళ వచ్చిన ఈ తీర్పు మాదిగలకి అనుకూలంగా వచ్చిందంటే మాలలకి వ్యతిరేకంగా వచ్చిందని కాదు. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్నది వాస్తవం కాదా? వ్యతిరేకిస్తున్నారు కనుకనే సుప్రీంకోర్టులో ఆ రోజు కేసు వేశారు, అదే అంటున్నారు, ఆ రోజు కొట్టుడు పోయింది. ఇప్పటికైనా వ్యతిరేకిస్తారు. నేనేమి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇది ఒక సామాజిక న్యాయమైన డిమాండ్. సామాజిక న్యాయం అనేది ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు అందరికీ సమానంగా దక్కటం అనేది ప్రజాస్వామికవాదులుగా మనం అందరం కోరుకుంటాం కదా. అందరికీ సమానంగా దక్కాలి. 15% రిజర్వేషన్ ఉంది, 59 కులాలు ఉన్నాయి. 15% రిజర్వేషన్ మాలమాదిగలో ఉపయోగించుకుంటే అంటే ఎట్లా? ఇక నేను ఈ సమాజానికి అప్పీల్ చేస్తున్నది ఏమిటి అంటే, ఇక్కడ మాలమాదిగల గొడవ కాదు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంటే మాలమాదిగల సమస్య కాదు. మాలలు కొంత ఎక్కువగా, మాదిగలు కొంత తక్కువగా దీన్ని ఉపయోగించుకున్నారు.
ఉపయోగించుకుంటూ ఉన్నారు. అవును. కానీ ఇంకా ఏమాత్రం ఉపయోగించుకొని డక్కలోళ్ళు ఉన్నారు, సింధోళ్ళు ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు, బుడగజంగా ఉన్నారు, బైండ్ల వాళ్ళు ఉన్నారు, దాసర్లు ఉన్నారు, ఉపకులాలు ఉన్నాయి. ఇంకా యూనివర్సిటీ మెట్లెక్కలేదు, సెక్రటరేట్ మెట్టెక్కలేదు, కలెక్టరేట్ మెట్లెక్కలేదు, స్కూల్ మెట్టెక్కలేదు. ఇంకా వీళ్ళు యాచక వృత్తిని చేస్తూ సంచారంలో ఉన్నారు. ఒక ఊరంటూ ఉండదు, ఒక ఇల్లు అంటూ ఉండదు. సార్ ఒక 32 ఉపకులాలు ఉన్నాయి అనుకుంటా కదా మాదిగలో ఒక 32 ఉపకులాలు ఉంటాయి. అంటే ఇన్ని ఉపకులాలకి ప్రయోజనం జరగాలి, ఖచ్చితంగా జరగడం కోసమే సామాజిక న్యాయం. ఈ 15% రిజర్వేషన్ మీరిద్దరే ఉపయోగించుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? అందుకే ఆనాడు అంబేద్కర్ చెప్పినా, ఈనాడు ప్రజాస్వామికవాదులు చెప్పినా, మనం అడుగుతున్నది జనాభా దామాష ప్రకారం వాళ్ళు 1% ఉంటే ఉపకులాలు 1% ఇవ్వండి, 2% ఉంటే 2% ఇవ్వండి. మీరు 12% ఉంటే 12%, మాదిగలు 12% ఉంటే 12% తీసుకోండి, మాలలు 4%, 3% ఉంటే 3%, 4% తీసుకోండి. తీసుకొని మీ రిజర్వేషన్ మీరు అనుభవించండి. ఆ విధంగా ఆలోచించమని కోరుకుంటున్నా. ఎవరికి ఒకరికి అనుకూలం అంటే ఇంకొకరికి పోటీగా కాదు. ఇప్పటికైనా సమాజంలో 30 సంవత్సరాలుగా జరగటం మూలంగా మాలలు మాదిగలు మానసికంగా కాస్త ఎడంగా ఉన్నారు. అవును. ఈ మానసికమైన ఎడం పోవాలి. ఎడం పోవాలంటే ఇప్పుడు మాలల నుంచి మేధావి వర్గం ముందుకు రావాలి, ప్రజాస్వామికవాదులు ముందుకు రావాలి. ముందుకొచ్చి ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము అంగీకరిస్తున్నాం, వెంటనే గవర్నమెంట్ దీన్ని పరిష్కారం చేయండి, న్యాయంగా పరిష్కారం చేయండి అని మీరు ప్రకటిస్తే చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రాజ్యాధికారంలోకి రావాలని 1985లో మొదలైనటువంటి ఎస్సీలు ఉమ్మడిగా కారంచేడు తర్వాత రాజ్యాధికార భావన ఎస్సీలకు ఉమ్మడి పోయింది. ఇప్పుడు పోవటం మూలంగా ఇంకా పై కులాల వాళ్ళు రాజ్యాధికారంలో ఏలుతున్నారు కదా. ఈ 2 కులాలు కలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 18%. 18% మేజర్. అంటే ఇంత 1,00,000 మంది ఉన్నారంటే 1,00,000 మందిలో 18,000 మంది ఇట్లా ఈ లెక్క చూసుకుంటే 1 కోటి మంది ప్రజలు ఉండే జనాభా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది అంటే 1 కోటి మంది ప్రజలు వీళ్ళు. ఈ 1 కోటి మంది ప్రజలు మీరు ఏకమైతే ప్రభుత్వాలు మారిపోతాయి, మీరు ఏకమైతే వ్యవస్థ మారిపోతుంది, చట్టాలు మారుతాయి, కొత్త చట్టాలు వస్తాయి, సామాజిక న్యాయం ఇంకా అన్ని రంగాల్లో. ప్రైవేటు రంగం ఎక్కువగా పెరిగిపోతుంది, ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి, ప్రభుత్వ రంగాన్ని మూసేస్తున్నారు, ప్రైవేటీకరిస్తున్నారు, ప్రైవేట్ రంగం పెరుగుతున్నది. రాజ్యాంగం ప్రకారం ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సంపద మీద హక్కు రావాలి, మనకి భూమి మీద హక్కు రావాలి. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల భూమి, దళితుల భూమి అన్యాక్రాంతమై లాగేసుకున్నారు. వైకుంఠ ధామాల పేరు విన్న దళితుల భూమి లాక్కున్నారు, కలెక్టరేట్లు కట్టడానికి దళితుల భూమి లాక్కున్నారు, విలేజ్ పార్కులు కట్టడానికి దళితుల భూమి, పార్టీ ఆఫీసుల కోసం, గ్రామ పంచాయతీల కోసం దళితుల భూములు లాక్కున్నారు. అడిగే నాదులు లేడు. నేను మొన్న సిరిసిల్ల వెళ్ళాను, భూమి మీద మీటింగ్ పెట్టారు. ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలో 2100 ఎకరాల భూమి, దళితుల భూమి వేరే వాళ్ళు లాగేసుకున్నారు, అంటే ప్రభుత్వం తీసుకున్నారు. ఎప్పటి నుంచో తరతరాలుగా 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి దళితుల భూమి వాళ్ళు తీసేసుకున్నారు. అంటే మరి అన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాలను లెక్క తీస్తే ఎంత భూమి పోయి ఉంటుంది? లక్షల ఎకరాలు పోయింది కదా. మరి దీని మీద పోరాటం ఏది లేదు. అందుకే ఉమ్మడిగా దళితులు ఒకటై భూమి కోసం పోరాటం, సంపద మీద పోరాటం, హక్కుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. దీన్ని ఎక్కువగా పొడిగించకుండా వెంటనే దీన్ని పరిష్కారం చేసేసుకుంటే ఇంకో తలములోకి పోరాట నిర్మాణం చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయం. లాస్ట్ క్వశ్చన్, రాబోయే రోజుల్లో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది, మీకు అనిపిస్తున్నదా? పార్టీ ఫిరాయింపులు జరిగినాయి ఒక 10 మంది, ఒక ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చింది అంటున్నారు, అక్కడే ఉన్నారని ఒక చర్చ జరుగుతున్నది. సరే 9-10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు కావాలి. సో నెంబర్ చూస్తుంటే కష్టం అనిపిస్తున్నది. అంటే ఎలక్షన్ వస్తాయేమో అయితే నాకు కనబడుతున్నది. అయితే మొదలు నేనేం ఆలోచిస్తున్నానంటే, ఇన్ని కోట్ల డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలు జరిగాయి, ఎన్నికలలో ఖర్చు అయ్యే డబ్బుకు ఆడిట్ ఉండదు. అవును, ఎలక్షన్ కమిషన్ ఆడిట్ ఉండదు. ఈ ఆడిట్ ఉండనటువంటి డబ్బు ఇన్ని వేల కోట్లు ఖర్చు అయింది, లక్షల కోట్లు ఖర్చు అయింది. ఈ లక్షల కోట్లు ఖర్చు అయిన తర్వాత ఒక పార్టీ బీఫామ్ తీసుకొని వచ్చి పోటీ చేశారు. మీరు పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజలు మీకు ఎందుకు ఓట్లేశారంటే, బాబు నీవు ప్రతిపక్షంలో ఉండాలి, ఈసారి మా హక్కుల గురించి పోరాటం చేయాలి అని చెప్పి నీకు ఓట్లేశారు. ఇంకొక ఆయనకి ఎందుకు ఓట్లేశారు, బాబు నీవు అధికార పక్షంలో ఉండాలి,
ఇన్నాళ్ళు నువ్వు చాలా రోజులు ప్రతిపక్షంలో ఉన్నావు, అవును. కనుక నీవు కొన్నాళ్ళు పరిపాలించు, మంచి పరిపాలన చెయ్యి అని చెప్పి నీకు ఓట్లేశారు. అట్లా ఓట్లేసిన ప్రజలని అవమానించి అధికారం కోసం వెంపర్లాడుకుంటూ ప్రతిపక్షంలో ఉండవలసిన నీవు 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎందుకు మీరు అధికార పక్షం వైపు వెళ్తున్నారు? రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు, ఎవరైనా సరే పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి ప్రజలకు పిలిపించాడు. మరి రాళ్లతో కొట్టండి ప్రజలకు పిలిపించినటువంటి మీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షము హోదా లేకుండా ఎమ్మెల్యేలందరినీ టీఆర్ఎస్లో కలుపుకొని అక్కడ ప్రతిపక్షం లేకుండా చేసేశారు. ఆ బాధ ఏందో మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తెలిసి మళ్ళీ వాళ్ళ ఇంకో పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకునే సంప్రదాయం ఎందుకు? ఒకవేళ మీరు చేర్చుకోవాలి, ఆయన మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అనుకో, ఓ ఎగ్జాంపుల్ చెప్తా. ఈటల రాజేందర్ బీజేపీలో చేరాడు. ఆయన సరే మంచికో చెడుకో బీజేపీలో చేరాడు, ఆయన రాజకీయ నిర్ణయం అది. చేరినప్పుడు ఏం చేశాడు? రాజీనామా చేసి వెళ్ళి బీజేపీలో చేరి మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళాడు. ఎలక్షన్లోకి వెళ్ళిన తర్వాత అంటే అదేంటి టెస్ట్ చేసుకున్నాడు తనంతా. మరి నీవు ఏమని అడిగి ఉండాలి? ఒకవేళ నా పార్టీలోకి రావాలని నువ్వు రాజీనామా చేసిరా అని అంటే ఆయన ఎంత త్యాగం చేసి రాజీనామా చేసేస్తాడో తెలిసేది. అట్లా కాకుండా వచ్చినట్టు చేర్చుకుంటూ ఇంకా చేర్చుకుంటాం అనే ప్రకటన మీరు ఇస్తే ప్రజాస్వామిక విలువ ఎక్కడ ఉంటుందండి? ప్రజలను ఎక్కడ గౌరవిస్తున్నారు మీరు? ప్రజలను అవమానిస్తున్నారు. అందుకే నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలారా మీ నియోజకవర్గాలకి ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీ పేరు మీద మీ ఊర్లోకి వస్తే నిజంగా మరి నేను ఇప్పుడు మీరు రాళ్లతో కొట్టండి అని నేను ప్రజలకు పిలిపిస్తే నా మీద కేసు పెట్టినే పెడుతుంది గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారు అంటే ఏమీ ఉండదు. మనం ఇప్పుడు పిలిపించామనుకోండి ప్రజలు రెచ్చగొడుతున్నారు అంటారు, హింసని ప్రోధి చేస్తున్నారని చెప్పేసి వేరే శక్తులు అని చెప్పి మళ్ళీ ఒక మావోయిస్ట్ కేసు పెట్టి లోపల పెట్టిన పెడతారు. ఓకే సరే, అయినా వాళ్ళు పెట్టినా మనకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని వన్స్ ఒకసారి డిసైడ్ అయ్యి మనం వచ్చాం పబ్లిక్ లైఫ్లోకి. వేటినైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ప్రజలకి డిమాండ్ చేస్తున్నా, ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ దగ్గరికి పార్టీలు మారి వచ్చిన నాయకుల్ని నిలదీయండి, నిగ్గదీయండి, అవసరమైతే మీ చేతిలో ఏది ఉంటే దాన్ని తీసుకొని తరిమి కొట్టండి అని పిలుపు. అంతేనా? దేన్ని తీసుకొని తరిమి కొట్టండి. అంటే ప్రజలు చైతన్యం కాకపోతే ఏమవుతుంది? ప్రజల చైతన్యం కాకపోతే ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి మారుతూనే ఉంటారు. తీసుకునేటోనికి ఏముండదు, పోయేటోనికి ఏముండదు. ఇప్పుడు ఒక డిమాండ్ రాజీనామా చేసి వెళ్ళండి అన్నది కూడా తప్పే అంట నేను. ఎగ్జాక్ట్లీ, రాజీనామా చేసి వచ్చినా మళ్ళీ ఎలక్షన్ ఖర్చే కదా. కనీసం విలువ గురించి మాట్లాడుతున్నాను నేను, అది కూడా కోరుకోవటం లేదు. అంటే ఒక విలువనైనా ఉండాలి కదా. అంటే అట్లాంటి విలువలు లేని, విలువల రాహిత్యంలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్న చోట ప్రజలు చైతన్యం కాకపోతే మనం ఏం చేయలేము. అందుకే మనమందరం వివిధ స్థాయిలో, మీడియాగా మీరు, ఒక టీచర్గా నేను, ప్రజల్ని చైతన్యం చేసి ప్రజలు ఒకవేళ నిలదీస్తే ఒక భయం ఉండాలి, రాజకీయ నాయకుడికి భయం ఉండాలి. ఆ భయాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి ఓడగొట్టాలి, ఎవరైతే ఎంతమంది అయితే పోటీ చేస్తారో అంతమందిని ఓడగొట్టాలి. అందుకే ఇప్పుడు ఒకవేళ నిజంగా భయపడాలి, మీరు అన్నట్లు బై ఎలక్షన్ వస్తే వచ్చిందనుకోండి, ఈ బై ఎలక్షన్లో పోటీ చేసి పార్టీలు మారి పోటీ చేసే ప్రతి ఒక్కరిని ప్రజలు సాలిడ్గా ఓడగొట్టాలి. అప్పుడు అర్థమవుతుంది. అంటే ప్రజలు వాళ్ళేమి అమాయకులు కాదు, వాళ్ళని మనం పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నాం, అది తప్పు అనే ఒక ఎరుక రాజకీయ నాయకులకు రావాల్సిన అవసరం ఉన్నది. అయితే నేను అనుకోవడం, బై ఎలక్షన్ లాంటి పరిస్థితి తీసుకురావటం అంటే మళ్ళీ కొన్ని వేల కోట్ల డబ్బును ఖర్చు చేయటం, అది ప్రజల డబ్బే, వాళ్ళ సొంత డబ్బు కాదు. ఒకవేళ బై ఎలక్షన్ వచ్చేటట్లుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఎన్నికలు జరగడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును అంతా డిపాజిట్ చేయమనండి. వాళ్ళ సొంత డబ్బు నుంచి తీసుకొచ్చి డిపాజిట్ చేసి వాళ్ళు ఎన్నికలు పెట్టుకోండి, మనకే అభ్యంతరం లేదు. కానీ ప్రజల డబ్బు ఖర్చు పెట్టే హక్కు మీకు లేదనేది నేను కోరుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రొఫెసర్ కాసిం సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.